ఇక్కడ కూర్చున్నాడు. ఏం చేత కూర్చున్నాడు? వీడు శత్రువు ఉన్నాడు కోర్టులో, వాడు పూజ చేస్తున్నాడు. వాడు పూజ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా పూజ చేద్దామని కూర్చొని పూజనేది. దేవుని కూడా పూజ చేసేది వాడు కూడా, వీడు దేవుళ్ళ పూజ చేసేది. అంటే శత్రునాశనార్థం, సర్వశత్రు వినాశనార్థం. నా ఎదుర్కొన్న ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సమస్తం కూడా హఠారి పుఠారి శత్రువులంతా పోవడం కోసం శ్రీ వీర హనుమత్ మంత్ర ఉపాసన కలుస్తుంది. సత్కర్మ అని అంటారా? ఆంజనేయ కదండి సత్కర్మ కాకుండా ఊరికి అన్నవారు. ఆంజనేయ కాకపోతే పని చేస్తారు. మా చిన్నతనంలో గుంటూరులో ఆయన ఫోర్జరీ ప్రోగ్రామ్ తయారు చేసి కోర్టుకు వెళ్ళిపోయింది. వెళితే అది మంచిది కాదండి అంటే మాతో వాదించేవాడు. నేను చిన్నవాళ్ళం, ఆయన పెద్దవాడు. నేను ఆంజనేయ మంత్రం చేసుకున్నాం గెలవటానికి కదా. ఫోర్జరీ ప్రోగ్రామ్ తయారు చేసి అధికారులు చేసినట్టు ఆంజనేయ మంత్రం చేస్తున్నట్టు గెలవటానికి. గెలిస్తే ఏం చేస్తామని అడిగాడు నన్ను. ఏం చేయటం సరే గెలిచాడు. అడుగుతా మాట్లాడు. ఆంజనేయ గారు ఊరుకోవద్దు గెలిపించాడు. వచ్చి అడిగాడు, ఇప్పుడు ఏం చేస్తాం? ఆంజనేయ గారిని మంత్రంతో ఆయన అన్నది ఏంటంటే, ఆ చెప్పబడిన ప్రకారం అన్ని లక్షలు మంత్రం చేసి దశాంశ హోమం దశాంశ తర్పణం ఇవన్నీ చేస్తే ఆ ఆంజనేయ స్వామి వరం ఇవ్వక తస్తాడా అని ఆయన అంటున్నాడు. తగ్గినట్టు మన బంధురోతులను మనం అనుకున్న పని చేయాలి. దేవుడు అంటే మన సేవకులు, మన బంధురోతులను ఉద్దేశం గుర్తించే ఉన్నటువంటి దిక్కులు. మనం చూసినప్పుడు మన పాపాలు పోగొట్టాలి. మనం చూసినప్పుడు మన అబ్బాయికి ఐఏఎస్ లో సీట్ ఇప్పించాలి. మనం చూసినప్పుడు మనం ఇంకో అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాలి. లేకపోతే ఈ దేవుడు అనేటువంటి గీతగాడు వాడి నమ్మకం మన ఊరికి వాడు గడగడగా చెప్పుకొని ఉండాలి. ఈ పూజ అంటాం, ఇది వాడి దేవుడు అని అంటాం. మా వేపున విశాఖపట్నం జిల్లాకి వెళ్తే దేవుడు అని పేరు పెట్టుకుంటారు. కర్మ అంటుకుంటుందా లేదా అంటే నువ్వు చేస్తున్నది మంచి పని అయితే అంటుకోదని అనుకోబోకు. నువ్వు మంచివాడిగా చేస్తూ అంటుకోదు గుర్తుంచుకోమన్నాడు. ఇక్కడ కొత్త లిటిగేషన్ పెట్టారు సనత్ సుజాత వారికి తెచ్చి. పోనీ చెడ్డ పనులు వెళ్తున్నారు, కన్నం వేయద్దు, దొంగతనం చేయొద్దు, దూరం ఆడద్దు, కాటన్ మార్కెట్ కట్టద్దు, తెల్లవారు చిన్నకాడద్దు, ప్రభుకి వెళ్ళద్దు, ఇక్కడ ఎడవమని పేరు బాగానే ఉంది. అట్లా పక్కన తగ్గొట్టి ఇవి చేయండి, ఇవి చేయండి అని చెప్పి ఇవి చేసిన వాడికి స్వర్గం వస్తుంది, ఇవి చేసిన వాడికి నరకం వస్తుంది, అవి చేసిన వాడికి మోసం వస్తుంది అని మార్కెట్ లో లాగా బట్టానారు గారు 3 గుంపులు పెట్టి ఇవి దగ్గనింటా ఇవి దగ్గనింటా అని చెప్పినట్టు చేస్తే మన ప్రాణం ఖాళీగా ఉండేది. అలా లేకుండా ఏం చేశారు? అది ఇప్పుడుగా ఇప్పుడు ఏ కాయలు కొన్నా ఖరీదు అవుతాను అని పెద్దకాయ కొన్నవాడికేమో ఆశించాడు, చిన్నకాయ ధనం చేసిన వాడికేమో పావాలనిచ్చాడు. ఇంకేటంటే నువ్వు ఏ భావంతో కొంటున్నావో దాన్ని బట్టి ఖరీదు పెట్టానంటాడు. ఇంకెట్లాగంటే వాడి దగ్గర కొనేది. కానీ సత్యం అంటే కర్మ మనకు అంటుతుందా అంటకుండా అంటదా అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం ఎందుకోసం మనం ఈ పని చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. కర్మ అంటుందా అంటదా టికెట్ లేకుండా వైద్యం అనుకోండి, పట్టుకుంటారా పట్టుకోరా అనే దేని మీద ఆధారపడి ఉంటుంది. మనం టికెట్ కలెక్టర్ అయితే పట్టుకోరు. టికెట్ కలెక్టర్ రైలు టికెట్ కొనుక్కుంటారని కండక్టర్ను ఎందుకు చేత అంటే ఆ రైల్లో ప్రయాణం 10 మంది చేయడానికి సదుపాయం చేస్తున్నటువంటి కార్యక్రమం నియోజకవర్గంలో ఉన్నాడు కనుకనే మాత్రమే. అలాగే ఈ జగత్కర్మ మహాకర్మలో నిత్య శ్రేయం అనేటువంటి యజ్ఞార్థ కర్మాచరణం నందు బుద్ధి విడిచి ఉండి భగవత్ సమర్పణ బుద్ధిలో కర్మాచరణం చేసేవాడికి కర్మ అంటారు. అది కాకుండా అదే పని ఇంకోడు తన దుర్బుద్ధితో చేసేవాడికి తన బుద్ధిని బట్టి అంటుతుంది, కానీ ఆ పని చేసేది కాబట్టి అంటే పోతా ఉండదు. అది చూస్తున్నాడు. కర్మోదయే కర్మం ప్రారంభించినందువల్ల కర్మ ఫలానురాగా దాని ఫలితం ఏందో అనురాగం కలిగి ఉంటుంది. కర్మఫలం మీద అనురాగం కలిగి ఉంటుంది. వ్యాపారం పెట్టాం, కొట్టు తీసుకున్నాం, ఆ కొట్లో గుమాస్తాన్ని వేసాం, వాటి అంటి మీద మమకారం కలిగారు. మన ఊరు గురిగా మాట వెళ్తుంటే గుమాస్తా ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో చూసేద్దామని అనిపించదు. కనీసం చూడటానికి వీళ్ళైతే పోరైతే హలో రక్షణ అని అందామని అనిపించదు. లేకపోతే ఎట్లా వెళ్తాం? ఒక మాట మా కొట్టు కూతురు అంటండి అని అనిపించదు. వాళ్ళు కొట్టు కట్టకముందు బట్టలు ఉట్టి చూడగా ఉంది అనిపిస్తుందా? అనిపించదే. సొంతంగా ఇల్లు కట్టుకున్న తర్వాత కర్మరాడు నా కళలాంటిది ఊళ్ళో ఏమైనా ఉందా అని అడిగారు.
మమకారం అనేది ఎలాంటిది. అందుకని కర్మోదయం ఏ పని చేయడానికి ప్రారంభించినా సరే మనసులో కర్మ సంకల్పం ఉదయిస్తే దాని ఫలితాన్ని అనుసరించి అనురాగము, రాగద్వేషాలు. వ్యాపారం పెట్టామండి అంటే ఎదిగినట్టుంది వ్యాపారం అనేది అంటాను. తన వ్యాపారం మీద తనకి ఎంత కామం ఉన్నదో అది ఎదిగినట్టుంది అనే వారి మీద అంత క్రోధం రాదు. కామక్రోధాలు రెండు గంటలు కోరికగా బతుకుతాడు. అందుకని గిరిగిరా అని చూసేస్తూ ఉంటుంది ఆ కోరిక. వీడు వెళ్ళవలసిన చోటికి వెళ్ళరు, అది పంపించిన చోటికి వెళ్తారు. వీడు తినవలసింది తినరు, అది తినిపించింది తింటారు. కోవైపు వెళ్ళారనుకోండి కోపడకండి, దుబాయ్ వెళ్ళారనుకోండి కోపడకండి. అక్కడ దొరికే పిండాకులు తినాల్సిందే కదా. నెలకి $50,000 డబ్బు ఇచ్చినా ఇక్కడికి ఇండియాకి పంపించుకుందాం అనేటువంటి ఎక్కువ మీద అక్కడ గుర్తు ఉన్నా మనకి. అంటే భారతదేశానికి రప్పించి ఎవరికి అక్కడ కూర్చోలేదు. ఇల్లు వాటికి ఎక్కువ డాలర్లు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్దాం ఉన్న అక్కడ ఏ దొరుకుతుందో అది పిండాకుడు తిన్నట్టు తింటామే కదా, అంతకంటే ఏమైనా తినగలమా? అంటే కనుక పని మీద వీడికి కోరిక కలిగిందంటే దాని ఫలితం మీద అనుసరించి అనురాగం జరుగుతుంది. అది కాదన్న దాని మీద ద్వేషం జరుగుతుంది. తాను అనురాగంగానో ద్వేషంగానో బతుకుతాడు కానీ తానుగా పడలేడు. తాను వెళ్ళవలసిన చోటు కాకుండా వెళ్ళవలసిన చోటుకి వెళ్తాడు. ఇది అవుతుంది. సత్రామయానికి అక్కడికి అనుసరించి వెళ్తూ ఉంటాడు. సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు తన పిల్ల పెళ్లి చేస్తూ ఉంటే ఎక్కడ పెళ్లి చేస్తున్నాడో అక్కడికి వెళ్తాడు. కానీ బాగా ఎక్కువ జీతం రావాలని కోవిడ్లో ఉద్యోగం చేస్తున్నవాడు పిల్లలకు పెళ్లి చేయాలంటే ఏం చేస్తాడు? టెలిఫోన్ మీద చేయించాడు. పెళ్లి ఇండియాలో పెళ్లి జరుగుతుంది. వాళ్ళకి టెలిఫోన్ మీద చరవాణం సెకండరీ పద్ధతి కూడా అతనికి అన్నారు. ఇంకే అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో వాడు ఇష్టం కాదు. ఇలాంటి ఇంకోటికి వెళ్ళాలి. బియ్యం పట్టిన వాళ్ళలాగా వాడి కోరిక ఎక్కడికి వెళ్ళాల్సిందో వాడికి ఎక్కడికి వెళ్ళాలి. వాడికి కావాలనుకున్నటువంటి ఉద్దేశం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. అది వీడిని తీసుకుంటుంది కానీ వీడు వెళ్ళవలసినటువంటి కర్తవ్యాలు చేయించారు. చాలా తేడా ఉంది. ఆ జీవితానికి ఈ జీవితానికి. సత్రామయానికి అక్కడ వెడతారు. నాకారం నుంచి మృత్యువుని దాటరు. అది వస్తే కూడా వీడు వెళ్ళవలసిన చోటు కాకుండా వీడు వెళ్ళవలసిన చోటు లాగుతూ ఉన్నప్పుడు మృత్యు ఎక్కడికి దాటారు. ఇది ఇష్టం కాదు. సతర్థయోగా అవగమాస్తమీపాద్ ప్రవర్తతే భోగయోగీనదేహ. తదర్థయోగం. సత్ అంటే అస్తిత్వం, అసలు అస్తిత్వంలో ఉన్నదేంటి? దేహం ఉంది అనుకుంటున్నాం, చొక్కా ఉంది అనుకుంటున్నాం. చొక్కా ఉన్నదా బట్ట ఉన్నదా అండి? బట్టని చొక్కా అంటున్నాం, చొక్కా ఉన్నదని ఒప్పుకుంటున్నాం. అలాగే మనకి దేహం ఉందని ఒప్పుకుంటున్నాం. దేహం కాదు ఉన్నది. చొక్కా కాదు బట్ట ఉన్నట్టుగా దేహం కాదు పంచభూతాలు ఉన్నాయి. బట్ట ఉన్నదా అండి? నిజంగా నూరు పోగులు ఉన్నాయా? ఇక్కడ నూరు పోగులను చూసి బట్ట ఉందని ఒప్పుకుంటున్నాం. పంచభూతాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టు. నూరు పోగులు ఉన్నాయా? పత్తి ఉంది అని చెప్పడం. పత్తిని చూసి నూరు పోగులు ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. ఇది వెనక్కి వస్తే అయితే పత్తి ఉన్నదా? పత్తి రూపంలో ఉన్నటువంటి అణువులు ఉన్నాయి. అణువులను చూసి పత్తి అని పేరు ఉత్పత్తి చేశాం. అణువులు ఉన్నాయా? పరమాణువులు ఉన్నాయా? పరమాణువులను చూసి సత్తా ఉంది అన్నాం. అక్కడ దాకా వెళ్ళింది. పరమాణువులు ఉన్నాయా? అందులో ఉన్నటువంటి మహాశక్తి ఉన్నదా? జగత్శక్తి మహాశక్తి ఉన్నది. కనుక దేహం ఉన్నది అని అంటుంది. భ్రాంతి అనే కాదా? చర్మం ఉన్నది అని మనం అంటే ఈ చర్మంలో ఏమేమి కెమికల్స్ ఉంటాయో చూసి అవన్నీ ఒక చోట ఉన్నాయండి. చర్మంలో ఒక వస్తువు లేదంటాడు వాడు. అనాటమీ చెప్పేవాడు. ఇదేంటంటే స్తంభం. దానికి అది స్తంభం మనక స్తంభం చెప్పాడు. ఏ భాషలో కంటే మన భాషలో వేరే భాషలో దాని స్తంభం అంటే మనం పెట్టిన పేరా దానికి ఉన్న పేరా? ఇలా తెలుసుకుంటే దేహం ఉన్నదని అనుకున్నటువంటి వాళ్ళం వీళ్ళంతా కూడా తదర్థయోగం. అంటే అసలు ఉన్నదేదో దాని మీద మనస్సు లేదు. మనం ఏం పేరు పెట్టామో ఏం చూస్తున్నామో దాని మీద బతుకుతున్నాం మనం అంతా అన్నాడు. అది పొరపాటు అన్నటువంటి మొత్తం దేహాత్మ ప్రాంతి అనే వాటికి అర్థమైంది. దేహం ఎన్ని కిలోలు ఉంది అన్నాడు. దేహం ఎన్ని కిలోలు ఉందా? యువకులు మాంసంలో 7 కలిసి 8 కిలోలు ఉందా?
ఇది క్రమంగా అంటే పదార్థం చూడటంగా మనం అంటే ఉన్న వస్తువుని చూడకుండా ఉన్న వస్తువులంటూ మనం ఏం చూస్తున్నామో దాన్ని చూస్తూ ఉన్నాం కనుక మనం జీవిస్తున్నటువంటి జీవితం పొరపాటు జీవిస్తున్నాం. ఉన్నది జీవించడం లేదు, అనుకున్నది జీవిస్తున్నాం, ఉన్నామని అనుకున్నది జీవిస్తున్నాం. కొంచెం గడ్డైన శ్లోకం ఇదని చేత కొంచెం ఓపికతో సహించాలి. పత్రానుయాంతి ఏది ఉందని అనుకున్నామో అక్కడ ఉంటున్నాం మనం. అంటే శరీరం ఉందని నమ్మాం కనుక శరీరంగా బతుకుతున్నాం కానీ శరీరంలో ఉన్నటువంటి స్వేచ్ఛ కలిగిన దేహి అయినటువంటి జీవుడుగా బతకటం లేదు. జీవుడుగానే బతకటం లేనప్పుడు జీవుడు ఎవరిలో భాగం అలాంటి అంతర్యాన్ని ఎట్లా బతుకుతామండి? భగవంతుడుగా ఇల్లు కట్టించాం, గదుల్లో చోటుంది. ఇల్లు కట్టించక మునుకున్న చోటున్నది చోటు వేరే పట్టడం జలం పెట్టాం, గుడ్డు పెట్టాం. ఇల్లు కట్టించడం పట్టడం చోటు కదా. చోటులో ఇల్లు కట్టించామా, ఇంట్లో చోటు కట్టించామండి. అంతకు ముందు ఉన్నటువంటి చోటునేమో పరమాత్మ అన్నాం. గదువు కట్టించాక ఇది పడుకునే గది, ఇది అన్నం తినే గది, ఇది ఓంగునే గది, ఇది భక్తి చేసే గది, ఇది తీర్థాత్మ వేసే గది. దేని చూపించట్టున్నాం? ఇల్లు కట్టవేనుకున్న చోటును చూపించి ఇది గది అంటున్నాం. ఇది ఆలయం అంటున్నాం. ఎక్కడ పెట్టాం? మనం చోటులో పెట్టాం. ఆలయం కట్టడం కూడా ఆదేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు, చోటు ఇక్కడ ఉంది. ఆలయం కట్టప్పుడు ఆయన పుట్టి ఆయన బొడ్డు పోసాను స్వామికి. అంటే ముందు చోటు ఉందా లేదా? ఆయన అక్కడే ఉన్నాడు. మన ఇంటి అనుగ్రహించాడు కనుక ప్రజలు ఆలయం కట్టించేస్తే ఆయన అందరూ మనకు కనిపించేటువంటి ఏర్పాట్లు ఉన్నాడు. కానీ అంత ముందు ఉన్నాడు, ఆలయం ఉన్నది, చోటు ఉన్నది చూడగలవానికి. చోటులోనే ఆలయం ఉంది. చోటులో ఎక్కడ లేడు వాడు. కానీ మనకు ఒక విధంగా తరుణోపాయం కోసం పెద్దలు ఆలయం కట్టించి ఇచ్చారు. కానీ దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక అడయారులో మెడ్రాస్లో ఒక చక్కని పాలరాతి గోపాలకృష్ణ విగ్రహం, వేణుగోపాల విగ్రహం ఒక శిల్పి తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే జగన్మోహన్ చూస్తుంటే వాడితో మాట్లాడుకున్నట్టుగా ఉంది. అందరూ ఓహోహో పొగిడేశారు. అందరూ కూడా ఎంత బాగా తయారు చేశారు. ఆ కళ్ళు ఉంది, సజీవంగా ఉంది, జీవకరగా ఉంది, శిల్పం మూర్తి నిర్వహించినట్లుంది. 100 మంది చాలా 100 అభిప్రాయాలు మంచి చేశారు. అందరినీ చిట్టచివరికి అనివిశంత్ గారు ఒక్కటే మాట్లాడినారు. మీరు చెబుతున్నటువంటి కృష్ణ విగ్రహం ఇది పాలరాతిలో అంతకు ముందే ఉన్నది, దానికి అడ్డుగా ఉన్న పాలరాతిని మాత్రం తొలిచి అక్కడ పాలేశారు శిల్పి అంటే అన్నారు. ఇంకా 2 లక్షల మంది చెప్పిన దానికి ఖాతాలో పెట్టి ఈ మాటలు చూడడం ఇది ఒక్క వాక్యం కాదు. జన్మ మొత్తాన్ని పరీక్షాన్ని జపం చేసుకుంటారు. ఒక్కడే అండి. వేణుగోపాల స్వామి విగ్రహం ఈ రాత్రిలో అంత ఊరికే ఉన్నది, దానికి అడ్డుగా ఉన్నటువంటి రాయి తొలగించేశారు. అంతర్యామి స్వామి గురించి అంతకంటే మంత్రం ఉంటుందా జగత్తడానికి? మనలో అంతర్యామి భావన మేల్కొనాలి. మేల్కొని అనుష్ఠానం పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఎవరిని చూస్తున్నా అంతర్యామి యొక్క రూపాలుగా కనిపిస్తారు, లేకపోతే అయ్యలు అమలు కనిపిస్తారు. ఈ మార్పు రావాలి. చెప్పారు సదర్థయోగం కాదు. అంటే సత్ అంటే అస్తిత్వంలో ఉన్నటువంటి శాశ్వతము, నిత్యము, సత్యము, శివము, జనన మరణాతీతము అయినటువంటి ఒక సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ, దాని యందు అస్తిత్వముగా మన మనస్సు వంచకుండా అంటే ఎక్కడాలు బ్లడ్ టెస్ట్ తీసి డాక్టర్ పంపిస్తే ఎక్కడాలు కృష్ణాచార్యులు అందరూ కనిపిస్తున్నాయి. విశ్వకుల్లో ఉన్నట్లు, యూఎస్ఆర్ కౌంట్ ఉన్నట్లు, బ్లడ్ లో రక్తంలో రోగాలు కనిపించినట్టు ఎవరికైనా కనిపిస్తున్నట్టు డాక్టర్ గారు చూపిస్తే ఇది కృష్ణాచార్యులు రక్తం అని చెప్పకుండా చెప్పలేని డాక్టర్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళు నేర్చుకుంటాను. కనుక మీ పేరు ఏంటంటే కృష్ణాచార్యులు రైతేనా? బియ్యంలో ఆ పేరు రాయకూడదు. కనుక తటస్థ యోగం ఉన్నవాడు ఎవరో తెలుసుకోకుండా మీరెవరు అంటే మా ఆవిడికి భర్తని, మీరెవరంటే మా అబ్బాయికి తండ్రిని, మీరెవరంటే మా తండ్రిని అబ్బాయిని. ఇందులో ఏది కాదు. అసలైనటువంటి స్వరూపం మీద మనస్సు నిలబడాలి. అది నిలబడక తటస్థ యోగం లేకపోవడం వల్ల అవగమనాత్ సమంతాత్ సరైన పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అవగమనము లేకపోవడం వలన, అంటే ధ్యానము నిలవకపోవడం వలన
ప్రవర్తతే భోగయోగి నరేహ. భోగయోగి భోగమునందు యోగము చెందిన వాడై, అంటే మంచి సువాసన అగరొస్తుంది ముక్కులు వేస్తున్నాయి. ఆ సువాసన ఎంత మనస్సు సేపు ఉన్నవాడి పేరేది సువాసన. పాట చాలా బాగా పడుతున్నారండి అనుకుంటున్నాను సేపు, అనుకుంటున్న వాడి పేరేంటి వెంట. అలాగే శబ్దం గారు, అలాగే చాలా మృదువుగా ఉండండి అంటే స్పర్శం గారు. మీ పేరేంటంటే స్పర్శం గారు. ఏం సుందరంగా ఉందండి అంటున్నప్పుడు ఆయన పేరేంటి రూపం గారు. శబ్ద స్పర్శ రూపరస గంధములలో ఏదో ఒకటిగా జీవిస్తూ ఉన్నాం కానీ మనంగా జీవించడం లేదు. అది విశేషం. కనుక సదర్థయోగ అవగమ్యత అవగమాస్తమంతాత్ ప్రవర్తతే భోగయోగి నరేహ. భోగమునందు యోగం చెందినటువంటి వాడు ఉంటున్నాడు. శరీరమునందు ప్రవర్తించడం మానటం లేదు. శరీరంలో ప్రవర్తిస్తున్నాడు కనుక ఈ పొరపాటు లేకుండా బతకడం అనేది జరగడం లేదు. ఎవరైతే నిజంగా అస్తిత్వం చెందుతున్నాడో ఆ అంతర్యాన్ని వాడుగా గుర్తించకుండా నెమ్మదిగా నన్నుగా వేరుగా ఎవరి వాడిగా గుర్తిస్తున్నాడు కనుక మృత్యువులను ఉంటున్నాడు. మృత్యువుని మాట్లాడుతున్నాడు, మృత్యువులకు వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. ఇంకా మృత్యువు ఎవరు ఇచ్చేది కాదు, వాడే తెచ్చుకుంటున్నాడు. పొరపాటు అంటే మృత్యువుని ఇంటికి తెచ్చాను ఆయన మొదటి వర్షంలో. మంచి యోగాభ్యాసం చేద్దాం. ఓ గురువు గారి సంప్రదాయంలో చేస్తే ఆ గురువు గారి శిష్యుడు అంతా కలిసి బయలుదేరి గురువు గారితో యాత్ర చేస్తున్నాం. రైల్లో చోటు తక్కువగా ఉండి బండిలో ఇంకో పెట్టలో ఇచ్చాడు శిష్యుడు. అక్కడ ఆ పెట్టలో ఇంకో గురువు గారి శిష్యులు ఉన్నారు. వారు వీళ్ళను గుర్తుపడుతున్నారట. ఏంటంటే మేము ఈ సంప్రదాయానికి చెందినవాళ్ళం, మేము ఈ సంప్రదాయానికి చెందినవాళ్ళం, ఏ సంప్రదాయం గొప్ప నోరుమడి అంటే నువ్వే నోరుమడి, నీకేం తెలుసు, నీ గురువుకి ఏం తెలుసు, నీ ఎవరికి అవ్వచ్చు. యోగాభ్యాసం అంటే మాది యోగాభ్యాసం. ఇది చేస్తున్న పని, ఇది చేస్తున్న పని యోగాభ్యాసం. ఏదో జరుగుతుంది. మా గురువు అంటే గురువు కానీ ఇది మిగతా వాళ్ళందరినీ తీసిపోయారు. ఎందుకు అసలు యోగాభ్యాసం చేసుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళందరినీ తీసిపారేయడం అనే మాయరోగం పోవడం కోసం. అనగా ఇలాంటి పనులు చేసి మళ్ళీ జన్మలకు ఎత్తుతూ పూర్తిగా ఉంటారు. మా సంప్రదాయంలో జరగకపోతే మోసం కాదు ఎవరికి. ఇలాంటి పనులు అంటే మంచి పని అయినా గుర్తు చేస్తున్నాం. మా గురువు మీద ఇంకా వర్ణిస్తానండి అన్నది కరబెట్టి కొట్ట. తిరిగి అనేక వెలుముడి పనులు చేస్తూ ఉంటాం, గొప్పగానే అనుకుంటూ ఉంటాం. ఇంకొక సంప్రదాయానికి సంబంధించినటువంటి వాడు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆశ్రమంలో ఇంకొక దేవుడు బొమ్మ పెట్టడానికి వీల్లేదన్నాడు. ఆయన ఇంకో దేవుడు ఉన్నాడు అసలు. నేను అందినటువంటి దేవుడు తప్ప ఇంకో దేవుడిని ఆరాధించే వాళ్ళంతా పాపుడు అన్నాడు. తద్వై మహామోహం మోహనం ఇంద్రియాణం. దీన్ని మహామోహం అంటారు. ఇది ఇంద్రియములకు సంబంధించింది. ఎలా ఉంటుంది? 5 ఇంద్రియములు ఉన్నాయి. కన్ను చూసేటువంటి శక్తి, వినేటువంటి శక్తి, వాసన చూసే శక్తి, రుచి చూసే శక్తి, స్పర్శ చూసే శక్తి 5 ఇంద్రియములు. ఈ 5 ఇంద్రియముల్లోంచి మనస్సు బయటికి ప్రయాణం చేసి వస్తూ ఉన్నది. వస్తూ ఉంటే బయటికి 5 ఇంద్రియాలకి 5 వస్తువులు ఉన్నాయి. కంటికి వెలుతురు రూపం బయట, చెవికి శబ్దం, ముక్కుకి వాసన, నాలుకకి రుచి, శరీరానికి స్పర్శ వస్తువు. ఈ 5 బయట ఉన్నటువంటివి ఇంద్రియార్థములు లేక విషయములు అని పెద్దవాళ్ళు అంటారు. ఇంద్రియార్థములు ఈ ఇంద్రియముల మీద పడతాయి, అద్దం మీద బొమ్మ పడ్డట్టు. లోపల మనస్సు అనేటువంటిది ఇంద్రియార్థముల దగ్గరికి వస్తుంది. వ్యక్తులు మన కంటి మీద పడుతూ ఉంటుంది. కంటి మీద పడ్డప్పుడు కంటిలో దగ్గరికి వచ్చింది, మనస్సు దగ్గరికి పెడుతుంది. అది మంచిదే కానీ అలా కాకుండా మనస్సు కంటి ద్వారా వెలుతురు దగ్గరికి పెడుతూ ఉంటుంది. మనలో 2 రకాలు మనుషులు. ఇక్కడ కూర్చున్నప్పుడు దీపం చేస్తూ ఉంటాం. ఏం చేత వెలుతురు కంటి మీద పడ్డదిగా కంటిలోంచి మనస్సును పిలిచింది. మనస్సు ఏమో కంటిలోకి వచ్చి వెలుతురు జరిగింది. మనస్సు వెలుతురు ఆ దీపాన్ని చూస్తూ ఉన్నది. మనస్సు దీపాన్ని చూస్తూ ఉన్నది కనుక మనం ఇంకేం చేయగలం? అలా కాకుండా మనం చూడవలసినటువంటిది చూస్తూ ఉంటే
ఇందాక నుంచి మనం అంతా ఇక్కడ కూర్చునే ఉన్నాం కదా, మనకి దీపం వేసుడు కనపడటం కదా, కనిపిస్తుంది. కానీ దీపం ఉన్నట్లు మనకు గుర్తుందా? ఎందుకని మనం ఇంకొక విషయం మీద వినదలుచుకుని చెప్పుకొనదలుచుకుని ఇక్కడ కూర్చున్నాం కాబట్టి కంటికి దీపం కనిపించడం లేదు. ఎందుకని కన్ను ద్వారా మనం చూడదలుచుకోలేదు కనుక. అది కాక ఇట్లా దీపం ఏదైనా శబ్దాలు బాగు చేయాలనుకోండి, అప్పుడు దీపమే చూస్తాం. మీరందరూ ఇటు పక్క చూస్తున్నప్పుడు ఈ వెనక గోడ ఉన్నది. ఇప్పుడు నేను గోడ గుర్తు చేసే వరకు మీ అందరికీ గోడ ఏమైనా కనిపించిందా? ఇంచేత మీరు చూడదలుచుకోనలేదు. ఆ స్థితిలో ఉన్నవాడు యోగి. వాడు వలసినటువంటి చూస్తాడు, చూడక్కర్లేదు, వాడి దృష్టిలో పడలేదు. అలా కాకుండా కనిపిస్తుంది కాబట్టి చూసేటువంటి వాడు రోగి. ఆటో వేసినప్పుడు భోంచేసేటువంటి వాడు యోగి. పలానా వాళ్ళంటే పెళ్లి కాబట్టి భోజనం పెడుతున్నారు కాబట్టి భోంచేసేవాడు రోగి. భోజనం తినడం కోసం, శరీరాన్ని పోషణ కోసం అని చెప్పి రుచిని ఉపయోగించుకునేవాడు యోగి. రుచి కోసం భోజనం చేసేవాడు రోగి. ఇంకేం కాస్తా తేడా, దానికి అర్థ తేడా కనిపిస్తుంది. అందుకని సద్వై మహామోహం, ఈ బయట ఉన్నటువంటి ఇంద్రియార్థముల వైపుకి మనస్సు బయలుదేరి యోగాకి వస్తూ ఉంటుంది. ఇంద్రియాలు మనస్సు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంటే సెక్రటరీ గారు సంతకం పెట్టమన్న చోట సంతకం పెట్టేటువంటి మినిస్టర్ లాగా, ఆయన టైప్ చేసి తీసుకురాని సంతకం పెడతాననే మినిస్టర్ లాగా కాదు. ఫలానా టైప్ చేసి తీసుకురాని సంతకం పెడతాననేటువంటి మినిస్టర్ వేరు, ఈ రెండో వాడు మినిస్టర్. ఏది వాడు సంతకం చేయమంటే చేయగానే, ఎందుకంటే ఇందులో ఏముందో వాడి చేస్తే తెలియాలి, తెలియగలిగితే వాడు వేరు. ఇలా రెండు రకాలు ఉన్నాం మన మనసులో. ఈ రకంలో ఉన్న వాళ్ళు ఇంద్రియాలు ఆకర్షిస్తూ, బయట ఉన్న ఇంద్రియార్థాలు ఆకర్షిస్తూ ఉండడం వల్ల ఇంద్రియాలు బయటకు వస్తున్నాయి కనుక. అంటే రోడ్డు మీద ఏదైనా వస్తువు కనిపిస్తే కొనుక్కునేటువంటి వాళ్ళు కొంతమంది బజార్కి వెళ్ళి, భార్య భర్త బజార్కి వెళ్ళి ఏం కొనుక్కుంటానికి చెప్తున్నారో వాళ్ళు తెలియదు. కొత్త కాప వెళ్ళినప్పుడు ఆ కాపులో వాడు కావాల్సిన అక్షరలేని అలా రంగులు తెచ్చి పెడతారు. తెచ్చి పెడితే అయ్యో ఈ అబ్బాయి ఉన్నామండి అండి. సరే ఏం చేసుకుంటారు అంటే ఏదైనా చేసుకోవచ్చు, ఇంటికి తీసుకుని ఏ కోరుకున్నాం ఒక ఆలోచన. ఆహా అంటే డబ్బా రంగు బాగుంది, రంగు కోసం డబ్బా కొంటుంది. డబ్బాలో ఎందుకు వస్తుకోవాలో దానికోసం డబ్బా కావాల్సి రాలేదు బజార్కి. అది డబ్బా కూర్చుంటారు. నిజంగా డబ్బా కావాల్సిన వాళ్ళు ఏమంటారు, బియ్యం పోసుకునేందుకు డబ్బా పిల్లి పడిపోయింది, సాగులు పడిపోయింది, డబ్బా కొనుక్కోవాలని పరిణాలు వచ్చి డబ్బా కొనుక్కోతారు. అది డబ్బా పుట్టి కదా, బియ్యం పుట్టి పట్టడం, బియ్యం పడితే పొంది గింజలు పుట్టి. కనుక డబ్బా పూర్తితో డబ్బా కొనుక్కునేవాడు ఒకడును, ఒకనాడుగాను బియ్యం పూర్తితో డబ్బా కొనుక్కునేది ఒకనాడుగా. అన్ని పనులు ఇదే ప్రపంచం. ఉదాహరణలను బట్టి మనం తెలుసుకోవాల్సిన సూక్ష్మ విషయాలు. ఈ మొదట ఆవిడ మహామోహం అని అంటారు. అంటే ఇంద్రియాలకు ఎదురుకుండా పెట్టబడిన వస్తువులు పోల్చేదానికి అవి అదిగోనండి ఇదిగోనండి అని అడుగుతూ ఉంటున్నాను. అన్ని ఇంద్ర పేరుకి బెలూన్ ఇట్లా వాడు ఊరి ఇలా దారంతో పట్టుకుని ఉంటున్నట్టు ఒక 50 బెలూన్లు. ఆ కథ పనండి ఎందుకు బెలూన్ అయితే బాగుంటాయండి. బాగుంటుంది, 5 నిమిషాల్లో వెళ్ళిపోతాయి. ఎండ కూడా ఉంది, తెలంగాణ తొలిపోయిందంటే కాదు. అట్లా ఉంటుంది ఈ మనస్సు. మహామోహం ఉంటే అమస్త్రగా ఉంటుంది. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశారు, తెలుగులో ఇచ్చే రోజులు కావాలని. ఇప్పుడు అట్లా చేద్దాం అని చెప్పి ఇప్పుడు కూడా ఇస్తాను. ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు అప్లై చేయడం నాన్నగారు మీ కొడుకు అడిగారు అనుకోండి, ఉద్యోగం కూడా మానేశారు కదా అని అడిగారు. అప్పుడు అక్కర్లేదు, మనం మానేద్దాం, మన చేతిలో ఉంటుంది, ముందు అప్లై చేసి ఇలాంటి తిరుగుతుంది. అంటే మనకు కావాలో అక్కర్లేదు చూసుకోకుండా అక్కడ ఏదో ఉందని తెలియగానే ఉడికిపోతాం. అందుకనే భగవద్గీతలో చెప్పారు, యవానర్థ ఉదపానే సర్వత సంపృతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, అందుకోసం కాదు నీకు ఎన్ని నీళ్లు కావాలి అనేటువంటి స్థితి వచ్చే బ్రహ్మవిద్య పనికి వస్తారన్నమాట. ఈ నది అంత పెద్దది, మనం మంచిని తాగడానికి. ఇక తాగుతూ ఉంటే ఎన్ని నీళ్ళు వస్తుంది, ఎస్టిమేట్ వేసిన తర్వాత నేను మంచిని తాగుతాను, మంచిని తాగలేదు. మీకు అక్కర్లేని విషయాల కోసం కాదు, మీకు ఏం కావాలో అది తీసుకుని మిగిలిన దాంట్లో మీకు సంబంధించినటువంటి వాడు ఉంటే బ్రహ్మవిద్య పనికి సుఖపడటానికి మీకు రేఖ ఉంటుంది, లేక అది ఉండదు. అందుకని తద్వై మహామోహన ఇంద్రియాణం
ఇంద్రియములకు మహామోహనం కలిగించేటువంటి ఇంద్రియార్థములు చుట్టూ ఉంటే వాటి ఎందుకు జీవిస్తున్నారు. చక్క శరీరం ఉంటే అది ఎదురుపెట్టి దాని మీద జీవిస్తున్నారు. ఇల్లు కట్టి నేను ఇల్లు కట్టాన్ని కడుపు మంట చేత వాడు కట్టాడు అన్నాడు ఆయన. ఇదే నువ్వు కట్టే ఇల్లు ఇట్లా ఉంది అంటే తెలియదు. 2 గదులు అడ్డుకుంటున్నాడు. తాను భార్యను 3 పిల్లలు ఓ భావం వచ్చి చదువుకుంటాడు. 2 గదులు. ఆ 2 గదుల్లో ఉంటున్నాయి అన్నాడు. నేను ఇల్లు కట్టానని కడుపు పంటతో వాడు ఇల్లు కట్టాడని అడిగి చూడలేదు. ఇదేనా నువ్వు కట్టిందంటే ఇది కాదు, ఎంత ప్రమాణంగా ఉంది చూడు. ఏదైతే అడ్డుకుంటాడు వాడు కట్టడానికి పట్టుకున్న కొడుకు వాడు ఎవరికో కట్టి పెట్టాడు. కూలి కదా బ్రహ్మాండానికి ఇల్లు కట్టి అడ్డుకిచ్చి ఒక డబ్బా బంకు లాంటివి తీసుకున్నాడు. ఆ బంకులో ఉంటున్నాడు. వాడు పైన బీడీ వాళ్ళకి అమ్ముతున్నాడు. వాడు కింద అడుగులు ఉంటున్నాడు. ఎదురు వాడి బంకులో వాడు అంటున్నాడు నేను ఇల్లు కట్టాన్ని కడుపు పంట వాడు ఇల్లు కట్టాడు అంటున్నాడు. ఆ ఒంటరిగా ఉంటుంది మహామోహాలు ఏంటి అన్నాడు. ఇల్లు కట్టే ఎవరికో గడ్డి పెట్టాడు. వాడు కడుతూ ఉంటే అక్కడ కూలిగా కూర్చున్నాడు. వీడిగా అద్దెకిస్తున్నవాడు కానీ ఎవరు తెచ్చుకున్నాడో వాడికి కానీ వీలు కడుతుంది. అది ఉంటే వీలు కడుతుంది. అద్దెకిస్తున్నట్టు వీలు కడుతున్నవాడు వీళ్ళు వాడు కడుతున్నది వాడు నిద్ర ఎక్కుంటుంటారు. వాడు గోడ పట్టడం ఎక్కువ గుండెలో కొడుతున్నట్టు ఉంటుంది. కనుక మిథ్యార్థ యోగస్య గతిర్నిత్య. ఇప్పుడు మిథ్యార్థ యోగము అంటే మిథ్యా అసత్యం అనేటువంటి ఏదైతే ఉందో దాని యందు యోగం చెంది ఉన్నారు. సత్యం ఏదైతే కాదో దాని యందు చిత్తం యోగం చెంది ఉంది. ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా సత్యమైనటువంటి ఆత్మ యందు చెందలేదు. ఆత్మధ్యానం దొరకలేదు. అంతలోనూ ఉన్న అంతర్యానంటే దాని ఏమిటో అది తెలియలేదు. అది కాక ఉన్నటువంటి మిగిలిన దాని యందు కాక తీరక అలాగే తిరుగుతున్నారు. నిత్యార్థ గతి యోగస్య గతి రుచి నిత్య. దాని అంటే నిత్యమైనటువంటి గతితో తిరుగుతున్నాడు. నిత్యార్థ యోగాధిగతా. ఈ విధంగా నిత్యమైనటువంటి ప్రయోజనం అంటూ లేని దాని అంటూ ఉన్నట్టుగా కల్పించుకుని తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే అభిగత అంతరాత్మ. అంతరాత్మని చంపుకున్న వాళ్ళు, దెబ్బతిన్నటువంటి అంతరాత్మ గలవాళ్ళు, వీళ్ళనే ఎదురుగడము ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు అన్నారు. ఏదైతే ఆత్మహనోదన దాన్ని ఈశావాస్యోపనిషత్తు అంటారు. వేరే పుస్తకం అనుకుంటారు పాపం. భగవద్గీత వేరే పుస్తకం అనుకున్నట్టుగా భగవద్గీత భారతంలో ఒక భాగం వేరే పుస్తకం లేదు. అలాగే ఈశావాస్యోపనిషత్తు ఎదురువేదంలో చదివేద మంత్రం అది వేరే పుస్తకం కాదు. అందులో ఇచ్చారు. అయితే ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళు ముదురు స్థితిలోకి వెళ్ళిపోతారు. ఏమిటి ఆత్మహత్య అంటే? ఇందాక మనం చెప్పిందే నేను బదాలు పెడుతున్నాను నేననేటువంటి వాడిని కనిపించకుండా హత్య చేసి శరీరాన్ని నేనే చేసి బతుకుతున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నవాడు. అంటే ఆత్మని దర్శనం చేయలేక శరీరాన్నో తన పేరునో తన హోదానో తన ఇల్లునో తన అడ్రస్నో టెలిఫోన్ నంబరో తాను అనుకుని బతుకుతున్నటువంటి అల్పుడు ఆత్మహత్య చేసుకున్నవాడు. ఇక్కడ కూడా అదే చెప్పారు. అభిగత అంతరాత్మ. అంతరాత్మని హత్య చేసుకున్నవాళ్ళు అంటే తప్పుగా అంతరాత్మ. కానీ వీడు దాని ఎందుకు తెచ్చాడు? అది కాదు. ఆత్మకు వస్తువు లేదు కనుక వీడు దాని ఎందుకు చనిపోయి ఉన్నాడు, తన ఎందుకు మెలుకుని ఉన్నాడు.